ఆయనకి రాజకీయం అవసరం. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటారు. అట్లాగే ఓసారి రాజకీయాల్లోకి అలవాటు పడి ఆ లెగసీ అలవాటు పడ్డాడు, ఆ స్థాయి అలవాటు పడ్డాడు. ఇప్పుడు మనం జర్నలిజంలో చాలామంది వాస్తవంగా పార్ట్ టైమర్లుగా ఉంటారు. పార్ట్ టైమర్ అంటే ఏంటి? జస్ట్ కాసేపు కేటాయించాలి. నాలాంటి వాళ్ళం పార్ట్ టైం ఉన్నప్పుడు పార్ట్ టైమే పనిచేసాను. నేను ఈనాడులో చేసేటప్పుడు కాన్వెంట్లు చెప్పుకునేవాడిని, ట్యూషన్లు చెప్పుకునేవాడిని. ఆ తర్వాత ఓ 2 గంటల పాటు దీనికి కేటాయించేవాడిని. లేదా ఏదైనా మీటింగ్లు అయి ఉన్నప్పుడు వెళ్ళేవాడిని. అంత ఆ రోజున కొంత ఈ ఇన్స్టిట్యూట్స్లో సెలవు తీసుకోవడమో లేకపోతే గ్యాప్ తీసుకోవడమో చేసేవాడిని. అప్పుడు ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఇంకో లేదా ఆ తర్వాత వ్యాపారంలో షాప్లో పనిచేస్తూ చేసుకోవడం ఇట్లా చేసేవాడిని నేను ఆ రోజు. దీని మీద వచ్చేది ఎంత, ఆ లైన్ అకౌంట్ మీద వచ్చే డబ్బులతో లెక్క. కానీ నేను చూసిన నాతో పాటు పనిచేసిన సహచరులందరూ అట్లా వేరే పని ఏం చేయాల, ఇదే పనిగా పెట్టుకునేవాళ్ళు. పొద్దున్న రాత్రి దాకా పార్టీ కార్యాలయంలో కూర్చోవడమా, ఆ నాయకుల దగ్గర కూర్చోవడం, ఈ నాయకుల దగ్గర. వీళ్ళు 100 రాసినా వాళ్ళు వేసేది 5 వార్తలే. ఆ రూపాయి వచ్చేది మనకు ఆ కొంచెమే. కానీ అదేమంటే ఏంటంటే ఈ పని చేస్తూ మేము చాలా పెద్ద జర్నలిస్టులం, ఇంకా ఏళ్ల తరబడి ఉన్నాం, మేము ఇంకేం పని చేయగలం, చేయాలన్న అవతలోడికి మాకు ఇవ్వాలన్న కష్టం, మేము అక్కడ ఆడి దగ్గర తలకాయించుకోవాలన్న కష్టం, ఇలాంటి ఒక ఫాల్స్ ఈగో కారణంగా జర్నలిజం ఫీల్డ్లో ఉన్న